తస్మై దిశే సతతమంజలిరేష నిత్యం ప్రక్షిప్యతాం ముఖరితైర్మధురైః ప్రసూనైః జాగర్తి యత్ర భగవాన్ గురుచక్రవర్తి విశ్వస్థితి ప్రళయనాటక నిత్యసాక్షి అభ్యస్తైః కిము దీర్ఘకాల విమలైర్వ్యాధిర్ప్రदैर्దుష్కరైః ప్రాణాయామసతైరనేక కరుణైర్దుఃఖాత్మకైర్దుర్జరైః యస్మిన్నభ్యుదితే వినశ్యతి బలివాయుః స్వయం తక్షణాత్ ప్రాప్తం తత్సహజ స్వభావముని సంసేవేత చైకం గురుం. గురువు జ్ఞానస్వరూపుడగుట వలన సర్వలోకములయందు పూజనీయుడు. గురు పరబ్రహ్మ విశ్వము యొక్క సృష్టి స్థితి ప్రళయము అను నాటకమునకు నిత్యసాక్షిగా ఉండును. తన జ్ఞాననేత్రముతో జగత్సర్వమును దర్శించి మిథ్యా కల్పితమని తలచి ఆత్మదర్శనము చేసుకున్న గురు సార్వభౌముడు కూడా భగవత్స్వరూపుడే. కనుక ఆ మహానుభావుడు ఏ దిశయందు ఉండునో అచట మధురమైన స్తోత్రములచే పుష్పములచే అంజలి ఘటించవలెను. ప్రాణాయామములు చేసిన కానీ చిత్తము శుద్ధము కాదు. కానీ ఆ ప్రాణాయామములు ఒక్కొక్కప్పుడు వ్యాధులను కలిగించును. కొన్ని యోగ సాధనలు దుఃఖాత్మకములు, కొన్ని సాధనలు దుస్సాధ్యములు, కొన్ని దుర్జయములు. కనుక వీటిని దీర్ఘకాలము అభ్యసించిన కానీ అంతఃకరణము శుద్ధి కాదు. అంతఃకరణము శుద్ధి కానిదే జ్ఞానము లభించదు. కానీ గురు సాన్నిధ్యముచే గురుతత్వ బోధచే బలీయములగు ప్రాణములు సహజ స్వభావమును పొందును. కనుక సర్వదా గురుపరబ్రహ్మమును సేవించవలెను.